లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి. దొమ్మరలు కుట్టిరు అది ఈవెన్ ఘోరంగా మాట్లాడతారు. పిల్లలు ఘోరంగా తిడుతురు, టార్చర్ పెడుతురు, తిండి సరిగా పెట్టారు. ఎప్పుడు పప్పు అన్నం 3 పూటలు అన్నమే పెడతారు. టిఫిన్ కానీ ఏది పెట్టారు. తిండి కూడా దున్నపోతులలో తింటారేమో, ఇంకా చాలతలేదా మీకు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెడుతురా సార్? వాళ్ళు గవర్నమెంట్ నుంచే కదా వచ్చేది. వాళ్ళకు ఘోరంగా లండి లంజే అని ఎట్లా తింటారు మనుషులు కదా. గాడిదలా కుట్టిరా మీరంటే? మీరు గాడిదలా కుట్టిరా? మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీరు మనుషులా కుట్టలేరా? మీరు దొమ్మరల్లా కుట్టిరంటే నువ్వేడా కుట్టచ్చు? నీ పిల్లలు దొమ్మరల్లా కుట్టలేరా? మరి ఇప్పుడు చూపించాలి. వాళ్ళు దొమ్మరోళ్ళు అన్నోళ్ళు దొమ్మరోళ్ళ వాళ్ళు కుట్టిరు, వాళ్ళు కుట్టిరా, మరి మీరు కుట్టిరా చూపించాలి. అవుతుంది చూపించింది. కుమారుని సస్పెండ్ చేయాలి, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన రాజేష్ నాయక్ ని గేట్ బీసీ వసతి గృహంలో ఏదైతే నిన్న కొంతమంది విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారి కుమారుడు స్థానిక పలుకుబడితో ఈరోజు రెగ్యులర్గా ఈ యొక్క వసతి గృహానికి రావడం, కూర్చోవడం, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ ఈరోజు వసతి గృహాలకి అనుమతి లేదు. అలాంటిది ఈ యొక్క వార్డెన్ కుమారుడు ఏ విధంగా వచ్చి ఈ హాస్టల్ వచ్చి కూర్చుంటాడు? హాస్టల్ వచ్చి కూర్చోవడమే కాకుండా రోజు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అట్లనా ఇట్లనా అని చెప్పేసి దుష్ప్రవర్తన చేయడం చాలా దారుణం. ఇలాంటి వారిని వెంటనే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ నుంచి కదిలేదే లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకోటి ఈ యొక్క గురుకులాల సమస్యల మీద కానీ ఈ యొక్క విద్యార్థుల ఈ యొక్క సమస్యల మీద మేము ఆల్రెడీ పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ లోపలికి అనుమతి లేకుండా ఈ యొక్క వార్డెన్లు కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లక్ష్మి సార్, మాది నిజామాబాద్. మా కోడలు చదువుతుంది సార్. ఇక్కడ మా బస్సు లేట్ వస్తే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చారు, ఎవరితో పోయొచ్చు మేము సార్ వాళ్ళు టార్చర్ చేసి కనీసం సిసి కెమెరాలు కూడా కరెక్ట్ లేవంట. దారి పోంటే వెళ్తే మీకోసం ఎవరు వచ్చారంటే వాళ్ళు ఏం చెప్తారు సార్? పిల్లలకు తెలియని వాళ్ళకి తెలియజేసేది. రంగారెడ్డి జిల్లా నారాయణగేట్ నియోజకవర్గంలో నారాయణగేట్లో స్థానికంగా బీసీ సంక్షేమ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలు ఏదైతే దురంకర ఆలోచనతో ఇక్కడ వార్డెన్గా ఉన్న శారదా మేడం వారి కుమారుడు ఒక అధికార మాజీ కౌన్సిలర్గా పనిచేస్తూ ఇక్కడ మేము అధికార అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మాయిల హాస్టల్లోకి చొరబడి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ దురుసుగా ప్రవర్తిస్తూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ అదేవిధంగా పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఇష్టానుసారంగా బూతుమాటతో తిడుతూ వాళ్ళకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్న ఈ రాజేష్ అనే వ్యక్తిని వెంబడే అరెస్ట్ చేసి ఈయనను ఈ హాస్టల్లో ప్రతిరోజు కూడా 6 నుంచి 7 వరకు సిగరెట్ తాగకుండా ఇక్కడ పిల్లలతోని అమ్మాయిలతోని ఇష్టానుసారంగా వారికి ఇట్లా
ముట్టుకుంటా టచ్ చేసుకుంటా ఇది ఇష్టానుసారంగా ఆయనకు ఎట్లా ఏ విధంగా నచ్చుతో ఆ విధంగా పనులు చేస్తూ వాళ్ళకి ఏదో ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ నీ రాజకీయ నాయకుడు నాకు అండదండలు ఉన్నాయని ఉద్దేశంతో ఆయన ఈ పని చేయడం మూలంగా విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ మధ్యాహ్నం రాత్రి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థుల తండ్రుల మేరకు నారాయణ స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు చొరవతోని సార్ గారు కూడా వెంబడే కేసు చేసి ఈయనకు ఇంకా పై అధికారులు జిల్లా కలెక్టర్ కానీ అటువంటి లెవెల్లో ఇంకా ముంగడికి ఈ కేసును ముందుకు తీసుకెళ్లి ఈయనపై వెంబడి కఠినకర చర్య తీసుకోవాలని మేము ఏఎఫ్డిఎస్ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్యగా కోరుతున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.